వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఆముదం గింజలతో విషం తయారు చేస్తున్నారా? వింటుంటేనే ఏదోలా ఉంది కదా. అవును, పేలుళ్లను మించిన కుట్ర ఇది. ఆముదం గింజలతో విషాన్ని తయారు చేసి దాన్ని తినే పదార్థాలలో అలాగే నీళ్లలో కలిపి ఇండియాలో కోట్ల మందిని చంపేయాలి అనుకున్న ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రుచి లేని ఆ విషం పేరు రెసిన్. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన విషాలలో ఇది కూడా ఒకటి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది రుచి ఉండదు, వాసన ఉండదు. గ్లాస్ నీటిలో కలిపినా కూడా అనుమానించలేరు. మృత్యువు ఆహారం రూపంలో శరీరంలోకి ప్రవేశిస్తుందని కూడా ఎవరూ గుర్తించలేరు. అటువంటి అత్యంత ప్రమాదకరమైన విషయం రెసిన్. ఈ రెసిన్ను ఎలా తయారు చేస్తారంటే సులభంగా దొరికే ఆముదం గింజల నుండి రెసిన్ను సేకరిస్తారు. ఆ తర్వాత దానిని శుద్ధి చేస్తారు. ఆపై దాన్ని ఒక విషంగా తయారు చేస్తారు. దశాబ్దాలుగా మన దేశంలో ఎన్నో పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పుడు కొత్త మార్గాలలో మన దేశంపై దాడికి పాల్పడుతున్నారు. 2 ఉప్పు రవ్వలంత పరిమాణంలో కూడా మనిషి ప్రాణాలను తీసే శక్తి రెసిన్ కు ఉంది. ఇంకా భయంకరమైన విషయం ఏమిటంటే ఈ విషయానికి ప్రపంచంలో ఎక్కడా విరుగుడు లేదు. ఈ నేపథ్యంలో గుజరాత్ ఉగ్రవాద నిరోధక విభాగం అయిన ATS ఇటీవల హైదరాబాద్ కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్ ను అరెస్టు చేయడం ఈ కుట్రను వెలుగులోకి తెచ్చింది. అతను రెసిన్ తయారీలో నిమగ్నమై ఉన్నట్లుగా గుర్తించడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. దేశ భద్రత దృష్ట్యా ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న పరిణామంగా భావించాలి. ఆముదం గింజలను గుజ్జుగా చేసుకుని ప్రత్యేకమైన రసాయన ప్రక్రియల ద్వారా ఈ విషాన్ని విడదీస్తారు. ఇటీవల గుజరాత్ ATS అరెస్టు చేసిన మొహియుద్దీన్ వద్ద 4 కేజీల ఆముదం గుజ్జు ఉండడం ఈ కుట్రను బహిర్గతం చేసింది. భారతదేశంలో ఆముదం గింజలు సులువుగా లభిస్తాయి. ఇంకా ఆన్లైన్లో కూడా ఎలాంటి నియంత్రణలు లేకుండా అమ్మకాలు జరుగుతుండడం ఇప్పుడు పెద్ద ప్రమాదంగా మారింది. రెసిన్ను పొడిగా గాని, ద్రవంగా గాని, లేదంటే వాయువు రూపంలోకి మార్చి ఆహారం, త్రాగునీరు లేదంటే ఇంజెక్షన్ ద్వారా మనిషి శరీరంలోకి ప్రవేశపెట్టవచ్చు. శరీరంలోకి చేరిన తర్వాత ఈ విషం కణాలకు ప్రోటీన్ అందకుండా అడ్డుకుంటుంది. ఈ కారణంగా శరీరంలోని అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయడం మానేస్తాయి. 36 నుండి 72 గంటల్లో బాధితుడు మరణించే అవకాశం ఉంది. దీనికి విరుగుడు లేనందున లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స ఇవ్వగలమని వైద్యులు చెబుతున్నారు. చరిత్రలో కూడా రెసిన్ను ఉపయోగించి హత్యలకు ప్రయత్నాలు జరిగాయి. బల్గేరియా నాయకుడు జార్జీ మార్కోవ్ హత్యలో, అలాగే గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వచ్చిన ఒక పార్సిల్లో ఈ విషం ఉండడాన్ని కనుక్కున్నారు. ఇప్పుడు ఇది మన దేశంలో ఉగ్రవాదుల లక్ష్యంగా మారడం భద్రతా వ్యవస్థలకు కొత్త సవాళ్లు తీసుకొచ్చింది. ఉగ్రవాది మొహియుద్దీన్ వేసిన ప్లాన్ ఎంత భయంకరమైందంటే ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో వంటి మహానగరాలలో మంచినీరు, గుడి ప్రసాదాలలో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడాలని భావించాడు. ఒక్కసారి ఈ విషం జనం గొంతులోకి వెళితే ఇక అంతే సంగతులు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన సామూహిక విష ప్రయోగంగా చరిత్రలో నిలిచిపోయేది. యాక్షన్ మొదలయ్యాక వందలు, వేల మంది ఆసుపత్రుల పాలై తమ మరణానికి కారణం ఏమిటి అన్నది కూడా తెలియకుండానే చనిపోయి ఉండేవారు. దీంతో దేశంలోని ప్రజలు ఏ నీరు త్రాగాలన్నా హడలిపోయి దాహం బిగబట్టేవారు. అంతటి భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేశాడి విష ఉగ్రవాది మొహియుద్దీన్. గుజరాత్ ATS అధికారులు ఈ భయంకరమైన ఉగ్ర కుట్రను భగ్నం చేసి ఉండకపోతే పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే ఆందోళన కలిగిస్తూ ఉంది.